యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవి, యెహోవా సెలవిచ్చిందేమనగా, 3 విషయములు నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దాన్ని నువ్వు కోరుకుని ఎడ్లా నేనది నీ మీదకి రప్పించదను. చాలా మంది అనుకుంటుంది ఏంటి అంటే, పాపం చేసినా పర్వాలేదు, దేవుడు క్షమించేస్తాడు, పాపం చేసినా పర్వాలేదు, దేవుడు చూసి చూడనట్టు ఉంటాడు. దేవుడు పాపాన్ని క్షమిస్తాడు, కొన్నిసార్లు శిక్ష పొందవలసి ఉంటుంది, పనిష్మెంట్ తప్పదు. సో దేవుడు క్షమించాడు కానీ శిక్ష తప్పలేదు దావీదుకి.